గ్రామ పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరి 5 నెలలు అవుతుంది. అయినా కోఆప్షన్ సభ్యుల నియామకం ఊసేలేదు. ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు నిరాశకు గురవుతున్నారా? కోఆప్షన్ నియామకాలకు మోక్షం లభించేదెప్పుడు? ఈ పోస్టులను భర్తీ చేస్తారా లేదా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని మనమెందుకు అమలు చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారా? ఇంతకీ వీటిపై ఆశలు పెంచుకున్న వారికి ఎదురుచూపులు తప్పవా? కోఆప్షన్ పదవుల భర్తీ విషయంలో ఆలస్యం ఎందుకు? సర్కార్ మనసులో ఏముంది? అసలు ఆ జిల్లాలో ఈ పోస్టులపై జరుగుతున్న చర్చ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యుల నియామకం ఉంటుందా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది. పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరి 5 నెలలు పూర్తవుతున్నా వీరిని ఇంతవరకు నియమించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని మనం ఎందుకు అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. గత బీఆర్ఎస్ పాలనలో కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పాలన మరింత మెరుగుపరచడానికి కోఆప్షన్ సభ్యులను నియమించారు. పంచాయతీ పాలక వర్గాలకు తగు సూచనలు, సలహాలు ఇవ్వడం, గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి 3 చొప్పున కోఆప్షన్ సభ్యులకు పంచాయతీ వార్డు మెంబర్ హోదా కల్పించింది. అయితే మండల పరిషత్లకు కోఆప్షన్ సభ్యులను రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వారి పార్టీ కార్యకర్తలను నియమిస్తుంది. అలాగే గ్రామ పంచాయతీలకు సైతం రాష్ట్ర ప్రభుత్వమే కోఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉన్నా ఆ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదన్నది కొన్ని $1 మిలియన్ ప్రశ్న. గ్రామ పంచాయతీ కోఆప్షన్ పదవులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆశలు పెట్టుకున్నారంట. పార్టీ కోసం పనిచేసే తమకు ఏదో ఒక రోజు తప్పకుండా పదవి వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారంట. ఇక కోఆప్షన్ సభ్యులను ఎలా నిర్మించాల్సి ఉందంటే పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులను, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, పంచాయతీలకు స్థలమిచ్చిన దాతలు లేదా ఎన్ఆర్ఐలను కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. వీరు గ్రామాల అభివృద్ధి కోసం మార్గదర్శకంగా పనిచేయాలి. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడానికి పంచాయతీ పాలక వర్గానికి సూచనలు చేయాలి. దాతల నుంచి విరివిగా విరాళాలు సేకరించాలి. కోఆప్షన్ సభ్యుల ఎంపికలో సర్పంచ్ కీలక పాత్ర ఉంటుంది. అయితే అనుభవజ్ఞులను నియమించకుండా ఎమ్మెల్యేలు తమ అనుచరులను ఎంపిక చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1600 గ్రామ పంచాయతీలున్నాయి. ఒక్కో పంచాయతీకి 3 చొప్పున కోఆప్షన్ సభ్యులను నియమించిన 4800 మందికి అవకాశం లభిస్తుందని అంటున్నారు. పంచాయతీ పాలకవర్గం కొలువు తీరిన నెల రోజుల వ్యవధిలోనే కోఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంది. అయితే ఎలక్షన్ జరిగి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారి నియామకంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. ఇదిలా ఉంటే గ్రామ కోఆప్షన్ సభ్యులకు పంచాయతీలో సముచిత స్థానం ఉంటుంది. పంచాయతీ వార్డు సభ్యులతో సమానంగా ప్రోటోకాల్ ఉంటుంది. పంచాయతీ సమావేశాల్లో పాల్గొంటారు. గ్రామ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇస్తారు. పంచాయతీ నిధులు వినియోగం, గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రణాళికలు తయారు చేసి అమలుకు చొరవ తీసుకుంటారు. వీరు ఎన్ఆర్ఐలు, మంత్రులు, ఎమ్మెల్యేలను సర్పంచ్ కలిసి నిధులు రాబట్టాలి. వార్డుల్లో సమస్యల పరిష్కారానికి నిధులు తెచ్చేందుకు చొరవ తీసుకుంటారు. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలతో మాట్లాడి పాఠశాలల్లో ఇబ్బందులను తీర్చేందుకు కృషి చేయడం వంటి విధులు పంచాయతీ కోఆప్షన్ సభ్యులకుంటాయి. అయితే గ్రామ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేసే వారిని కోఆప్షన్ సభ్యులుగా నియమించాలని కొందరు నేతలు కోరుతున్నారు. ప్రజల అవసరాలను తీర్చడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారిని ఎంపిక చేయాలని అంటున్నారు. అవసరమైతే సొంతంగా డబ్బు వెచ్చించి ప్రజల బాగోగులను పట్టించుకునే వారికి అవకాశం కల్పించాలని సూచిస్తున్నారంట. ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు, ఇతర అధికారులతో మాట్లాడి గ్రామానికి నిధులు రప్పించే సామర్థ్యం గల వారైతేనే బాగుంటుందని స్థానిక నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంట.
మొత్తానికి కోఆప్షన్ పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీలైనంత త్వరగా ఈ పోస్టులను భర్తీ చేయాలని అంటున్నారు. మరి ఎప్పుడు కోఆప్షన్ పదవుల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది? ఈ పోస్టులపై ఆశలు పెంచుకున్న వారికి ఎదురుచూపులు తప్పవా? అసలు గ్రామ పంచాయతీలకు కోఆప్షన్ సభ్యులను నియమిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.